మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగునుగాక. కుటుంబ బలిపీఠం అను ఈ మంచి అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం. వినుచున్న ప్రతి అంశము మీ కుటుంబాలకు ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువుని ప్రార్థిస్తున్నాం. కుటుంబ బలిపీఠం అను ఈ కార్యక్రమాన్ని ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి. మరిన్ని అంశాల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్రీస్తు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. నన్ను పిలిచినావా అబ్రహాము దేవా, నేనెటుల నిన్ను విడువనయ్యా. నన్ను పిలిచినావా అబ్రహాము దేవా, నేనెటుల నిన్ను విడువనయ్యా. పిలిచినవాడా నమ్మదగినవాడా, పిలిచినవాడా నమ్మదగినవాడా, గానము నీ కోసమే యేసయ్యా, గానము నీ కోసమే, గానము నీ కోసమే యేసయ్యా, గానము నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 49వ రోజు, ఫిబ్రవరి 18వ తేదీ. అంశము: రికార్డులన్నీ నాశనం చేయబడ్డాయి, మనకు ఇకపై తీర్పు తీర్చబడదు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతువు. మీకా 7వ అధ్యాయము 19వ వచనం. ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. ఒకానొకప్పుడు ఒక బలమైన రాజు ఉండేవాడు. ఆ రాజుకు ఒక కుమారుడు ఉన్నాడు. వాడు అతనికి ఏకైక కుమారుడు. ఒకరోజు ఒక హంతకుడు ఆ బిడ్డను హత్య చేశాడు. ఆ హంతకుడిని పట్టుకోవడానికి తన ప్రతినిధులు ఆ రాజ్యమంతా వెళ్ళారు. చివరికి వారు ఆ హంతకుడిని కనుగొన్నారు. కనుగొన్న తరువాత వారు అతన్ని తిరిగి తీసుకుని వచ్చి జైల్లో పెట్టారు. వారు అతన్ని లోపల బందిఖానాలో పెట్టారు. తలుపులకి తాళం వేసి ఎవరూ పారిపోకుండా తలుపులపై గడియలు పెట్టారు. దాని చుట్టూ కాపలాదారులను ఉంచారు. మనకు తెలుసు ఈ బాలునికి ఏ విధమైన భయంకరమైన శిక్ష పడబోతుందో. ఎందుకంటే వాడు రాజకుమారుణ్ణే హత్య చేశాడు. రాజకుమారుడు. తలుపుల చుట్టూ కాపలాదారులు ఉంచబడ్డారు. అతన్ని లోపలి బందిఖానాలో పెట్టారు. నగ్నంగా వానికి కేవలం ఒక సన్నని గుడ్డ ముక్క మాత్రమే ధరింపచేశారు. ఆ పరిస్థితుల్లో అతన్ని అక్కడ ఉంచారు. పస్తులు పెట్టారు. తినడానికి తిండి ఏమీ పెట్టుటలేదు. అటువంటి దుర్భర స్థితిలో వాణ్ణి ఉంచారు. తర్వాత వారు అతన్ని న్యాయ పరీక్షకు తీసుకువచ్చారు. వాడు దోషిగా కనిపించాడు మరియు నిజంగా దోషి అని నిరూపించబడ్డాడు. అతనిపై ఒక తీర్పు వెలువడింది.
అతనుకు భయంకరమైన మరణశిక్ష విధించారు. అతడు బ్రతిమాలుకొన్నాడు, కన్నీళ్లు పెట్టుకొన్నాడు. ఒకరోజు రాజు అక్కడికి పోయాడు. ఆ బాలుణ్ణి సందర్శించుటకు, అతనితో మాట్లాడుటకు, అతనితో ముచ్చటించుటకు, తన సొంత కుమారుణ్ణి అనగా తనకున్న ఏకైక కుమారుణ్ణి చంపిన విషయమై వెళ్ళెను. అతను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ బోనులో అతన్ని చూసి పంజరంలో బంధింపబడిన జంతువుల అతని చిన్న సన్నని శరీరం అక్కడ ఒక మూలన పడి ఏడుస్తూ ఉండటం రాజు చూశాడు. అతని ముఖమంతా పీక్కుపోయింది. అతని దవడలు వెనక్కి తగ్గాయి. అతని కళ్ళు లోనకి పోయాయి. గుంత కళ్ళు పడ్డాయి. అతని నోరు అంతా తెల్లగా ఉంది. నీరు లేదు. దాహంగా ఉన్నాడు. ముఖం నేల మీద వేసి ఏడుస్తున్నాడు. రాజు అడిగాడు, నువ్వు నా కొడుకును ఎందుకు చంపావు? నా కొడుకు నిన్ను ఏమి చేశాడు? అతను అన్నాడు, ఏ హేతువు లేదు మహారాజా, ఒక్కటి కూడా లేదు. కేవలం నా సొంత అహంకారం, నా సొంత మార్గాలే. నేను అతన్ని హతం చేసిన కారణం కేవలం అతనిపై ఈర్ష్య పెట్టుకున్నాను కనుక కోపంతో వచ్చి నేను అతన్ని హతం చేశాను. ఇప్పుడు మీ న్యాయం ప్రకారం నేను మరణించబోతున్నాను. అయ్యా, నేను దీన్ని గ్రహించాను. అలాగే ఈ శిక్ష పొందటానికి నేను అర్హుణ్ణి. కానీ నేను ఏడుస్తున్నది ఒక్కటే. అది ఏమిటంటే, ఏ కారణము లేకుండా ఈ రాజసంతానాన్ని నేను ఎందుకు హత్య చేశానా అని. రాజు తిరిగి తల తిప్పుకొని నడిచాడు. డెస్క్ బల్ల వైపు వెళ్ళి అన్ని రికార్డులను నాశనం చేయండి అని చెప్పాడు. మీకు తెలుసు, వాటిని మరుపు అనే సముద్రంలో విసరమని. అన్ని రికార్డులను నాశనం చేయండి, అతన్ని శుభ్రం చేయండి, శుభ్రంగా మార్చండి. నేను అతనికి ఒక చొక్కా పంపిస్తాను. కొంతసేపటి తర్వాత ఒక పెద్ద విలాసవంతమైన కారు తలుపు దగ్గరకు వచ్చి ఆగింది. అది వచ్చినప్పుడు జైలు గదికి కార్పెట్ పరిచారు. రాజు విలాసవంతమైన కారు చివర నిలబడి, నా కుమారుడా, వచ్చి నాతో పాటు రాజభవనానికి ఇంటికి రమ్ము అని అన్నాడు. రాజు వస్త్రాన్ని తన భుజంపై చుట్టూ వేసుకున్నాడు. రాజు అన్నాడు, ఇక నుండి నువ్వే నా కొడుకువి అన్నాడు. అతనికి జాలి ఉంది. కృప అతడికి ఇవ్వబడింది. ఓ, అది నేనే, అది నువ్వే. మనం మన పాపములను బట్టి దేవుని కుమారుణ్ణి హత్య చేశాము. మనము అన్యులము, మలినమైన వారము, మురికి వారము, లోక బంధకాలలో చిక్కబడిన వారము. దేవుడు తన సొంత కుమారుని రక్తము చేత మనల్ని కడిగి శుద్ధి చేశాడు. పరిశుద్ధాత్మ అను వస్త్రము ధరింపజేశాడు. మరి ఇప్పుడు దేవుని యొక్క గొప్ప రథము ఒకరోజు ద్వారము వద్దకు వచ్చును, మరియు మనము ఇకపై తీర్పు తీర్చబడము. వాటిని మరుపు అనే సముద్రంలో వేశాడు. మరలా దానిని ఎన్నడూ గుర్తుపెట్టుకోడు. కనుక మనము గీతం పాడుటలో ఆశ్చర్యము లేదు. కృపా వర్తమానము అనే వర్తమాన భాగం నుంచి తీసుకొనబడిన గొప్ప అంశము. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మనము చదువుకున్న ఈ అంశమును మనం గమనించినట్లయితే దేవుడు మన పట్ల ఎంత జాలి చూపాడు, ఆయన మన పట్ల ఎంత కృపను అనుగ్రహించాడు అనే విషయాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకోగలుగుతున్నాం. నిజంగా ప్రియ సోదరులారా, ఈ అంశము మన జీవితంలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మనం గమనించినట్లయితే ఈ అంశం మన కొరకే, నీ కొరకు, నా కొరకు, ప్రతి ఒక్కరి కొరకు. ప్రియ సోదరుడా, సోదరి, మనం గమనించినట్లయితే ఈ అంశంలో ఎంతో ఉన్నతమైన భావాన్ని మనం తీసుకోగలుగుతాము.
నిజంగా ఒక రాజు యొక్క కుమారుడు అంటే ఎవరూ కాదు కానీ యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తును మనం మన పాపముల చేత, మన అహంకారముల చేత, మన ఈర్ష్య చేత మనము ఆయనను గాయపరిచి ఆయనను హత్య చేశాము, ఆయనను సిలువకు అప్పగించాము. మనము నశించిపోవలసిన వారమై ఉన్నప్పుడు, మనము మరణించవలసిన వారమై ఉండగా మనకు శిక్ష విధింపబడి మనం మరణానికి సిద్ధమవుతున్నప్పుడు ఆ పరమ తండ్రి మనలను దర్శించటానికి వచ్చాడు, మనలను చూచాడు. ఒక్కటే అడిగాడు, ఎందుకు నా కొడుకును మీరు హత్య చేశారు అని. నా కొడుకులో ఏ పాపం ఉందని, ఆయనలో మనం ఏ పాపం చూసాం ప్రియ సోదరులారా? ఆయనలో ఉన్న ఏ దోషాన్ని బట్టి మనం ఆయనను హత్య చేశాము, ఆయనను చంపివేశాము? ఏమీ లేదు. ఆయనలో పాపం ఉందని నిరూపించగల వాడెవడు? అయితే మన అహంకారం, మన పాపము, మన దోషములే ఆయనను సిలువ వేశాయి. మనం మరణించవలసిన వారమై ఉండగా ఆయనే మనపై జాలిపడి తన సొంత కుమారులుగా, రాజులైన యాజక సంతానముగా ఆయన మనకు పుత్ర స్వీకారాన్ని ఇచ్చాడు. అంతకంటే గొప్ప భాగ్యం మన జీవితంలో ఏముంది ప్రియ సోదరులారా? ఎవరైతే మన యొక్క జీవితాల్లో ఆయనను మనమే హత్య చేశామని, మన దోషములను బట్టి, మన అతిక్రమాలను బట్టి ఆయన గాయపరచబడ్డాడని, మన అంతరంగంలో ప్రతి ఒక్కరు ఎవరికి వారు ఎప్పుడైతే మనకు మనం ఒప్పుకోలు అనే అంశానికి వస్తామో ఆ క్షణమే దేవుడు మనలోకి వస్తాడు. మనలను ఆయన సంతానముగా, ఆయన రాజులైన యాజక సంతానంగా మనలను తీర్చిదిద్దుతాడు. ఆ క్షణం నుంచి మనము ఆయన యొక్క రాజకుమారులము, కుమార్తెలముగా ఉంటాము. అలాంటి గొప్ప కృపను దేవుడు మనకి ఈరోజు అనుగ్రహించాడు ప్రియ సోదరి సోదరుడా. నిజంగా మీరు గమనించండి, మనము చదువుకుంటున్న ప్రతి అంశంలో నుంచి ఏదో ఒక తాత్పర్యాన్ని, ఏదో ఒక భావాన్ని మనం ప్రతిరోజు వెలికి తీస్తూ ఉన్నాం. గొప్ప ప్రవక్త మనకు పంపబడ్డాడు. ఆ ప్రవక్త ద్వారా గొప్ప బయలుపాటు మనకు ఇవ్వబడింది. ప్రతిరోజు విరిచిపెట్టబడుతుంది. ఏ యోగ్యత అర్హత లేని మనలను ప్రేమించి తన సొంత కుమారులుగా, మన కింగ్, మనకు ఆయన కుమార్తెలుగా, కుమారులుగా స్థానాన్ని అనుగ్రహించాడు. ఆయన కొరకు ఎల్లప్పుడూ మనం కృతజ్ఞులమై యథార్థంగా జీవిందాం, ఎత్తబాటు వరకు స్థిరంగా ఉందాం. దేవుడి మిమ్మలను బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య పఠనము లేవీకాండము 23-24 అధ్యాయములు. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని సువార్తను మనమందరం కలిపి చాటి చెప్పుదాం. ఈ అంచె దినములలో ఆయన కృపను అనేక మందికి విస్తరించులాగన రక్షణ భారాన్ని మనపై మోపుకొని అనేక మందికి మనం సువార్త చేద్దాం. మేము చేసే ప్రతిరోజు ఈ అంశం మీకు చేరుటకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్పులలోని సముడెవరయ్యా, నేనెటుల నిన్ను విడువనయ్యా. వెల్పులలోని సముడెవరయ్యా, నేనెటుల నిన్ను విడువనయ్యా. నీతి సూర్యుడా యేసునాథుడా, నీతి సూర్యుడా యేసునాథుడా, గానము నీ కోసమే
యేసయ్యా గానము నీ కోసమే, గానము నీ కోసమే యేసయ్యా గానము నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే జీవదా